హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. నేను మీ డాక్టర్ మల్లారెడ్డి, అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్. మీరు చూస్తున్నారు ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో డియర్ ఫ్రెండ్స్, ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మున్సిపల్ డిపార్ట్మెంట్లలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సో ఆ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు, అంటే ఆన్లైన్ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుంది, తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, తర్వాత సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి, తర్వాత పేపర్ 1 సిలబస్, ఆ పేపర్ 1కి సంబంధించిన రెఫరెన్స్ బుక్స్తోని ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. ఆల్రెడీ అది నా ఛానల్లో అందుబాటులో ఉంది. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియోని చూడండి. ఇక ఈరోజు వీడియో ఏంటంటే, ఈ నోటిఫికేషన్లో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అకౌంటెంట్స్ అండ్ జూనియర్ అకౌంటెంట్స్ సంబంధించిన పేపర్ 2 కామర్స్ సిలబస్ ఏంటి, ఈ కామర్స్ సిలబస్కి సంబంధించి మీరు ఏ బుక్స్ను రెఫర్ చేయాలి, మీరు చదవాల్సిన బుక్స్ ఏంటనేది ఈ వీడియోని నేను మీకు క్లియర్గా వివరిస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ముందు చేయబోయే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఇక వీడియో ఎండింగ్లో ఈ కామర్స్ సిలబస్కి సంబంధించిన రెఫరెన్స్ బుక్స్ యొక్క లిస్ట్ ఇచ్చాను, తప్పకుండా చివరి వరకు చూడండి. కైండ్లీ సపోర్ట్ మై ఛానల్. ఇక వీడియోలోకి వెళ్దాం. ఇక ఇది నోటిఫికేషన్ అండి. ఇటీవలే 24 సెప్టెంబర్ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇందులో ఉండే పోస్టులు ఏంటంటే జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, తర్వాత సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం పోస్టుల సంఖ్య 11 వరకు ఉన్నాయి. అందులో జేఏఓ 1 ఉంది, సీనియర్ అకౌంటెంట్స్ 4 పోస్టులు ఉన్నాయి, తర్వాత జూనియర్ అకౌంటెంట్స్ అనేటివి 6 వరకు ఉన్నాయి. మొత్తం 11 పోస్టులకు దీన్ని విడుదల చేశారు. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను ఆల్రెడీ చేసి నా ఛానల్లో అప్లోడ్ చేశాను. ఈ లింక్ డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు వెంటనే చూడని వాళ్ళు మళ్ళొకసారి చూడండి. ఇక ఈరోజు వీడియో ఏంటంటే, మనకు పేపర్ 2 ఏంటనేది చూద్దాం మనం. సో ఇక ఇది స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఈ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత సిపిటి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని ఉంటుంది. ఇక 2 దశలలో ఉంటుంది. ఫస్ట్ దశలలో రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇందులో వచ్చిన మెరిట్ ఆధారంగా చేసుకొని మిమ్మల్ని సిపిటికి ఎంపిక చేస్తారు. సిపిటి అనేది మీ కంప్యూటర్ పైన ఎంతవరకు అవగాహన ఉంది అనేది తెలుసుకోవడానికి, అభ్యర్థిని పరీక్షించడానికి ఈ సిపిటిని కండక్ట్ చేస్తారు. సిపిటి స్టాండ్స్ ఫర్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. అంటే కంప్యూటర్ సంబంధించి మీకు ఎంతవరకు పరిజ్ఞానం ఉందనేది టెస్ట్ చేయడానికి దాన్ని కండక్ట్ చేస్తారు. ఇక ఈ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, రిటర్న్ ఎగ్జామినేషన్లో 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. పేపర్ 1 అనేది జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ. ఇందులో 150 ఎంసీక్యూస్ ఇస్తారు. ఒక్కొక్క ఎంసీక్యూస్కి 1 మార్క్ చొప్పున 150 మార్క్స్కి దీన్ని కండక్ట్ చేస్తారు. ఇక పేపర్ 1కి మీకు ఇచ్చే సమయం ఎంతంటే 150 మినిట్స్, అంటే 2.5 అవర్స్ వరకు మీకు టైం కేటాయించడం జరుగుతుంది. ఇక ఈరోజు మనం ఫోకస్ చేసే పేపర్ ఏంటంటే పేపర్ 2. ఇక అకౌంటెంట్ పోస్టులు అనేటివి మన కామర్స్ రిలేటెడ్ సిలబస్కు అనుబంధంగా ఉంటాయి, అంటే కామర్స్కి రిలేటెడ్గా ఉంటాయి. కాబట్టి పేపర్ 2 అనేది కామర్స్ సబ్జెక్ట్ సంబంధించి ఇవ్వడం జరిగింది. ఈ కామర్స్ సబ్జెక్టులలో, అంటే కామర్స్ అనేది ఒక బ్రాడ్ కేటగిరీ, అందులో మళ్ళీ డిఫరెంట్గా 5 సబ్జెక్ట్స్ని ఇవ్వడం జరిగింది. ఏంటంటే అకౌంటెన్సీ, సిఎంఏ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్, స్టాటిస్టిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఆడిటింగ్. ఈ విధంగా 5 సబ్జెక్ట్స్ సంబంధించిన సిలబస్ను ఈ కామర్స్ సబ్జెక్ట్ పేరుతో మీకు ఇవ్వడం జరిగింది. ఈ పేపర్ 2లో 150 ఎంసీక్యూస్ వరకు ఇస్తారు. ఒక్కొక్క ఎంసీక్యూస్కి 1 మార్కు చొప్పున 150 మార్క్స్కి ఈ పేపర్ని కూడా కండక్ట్ చేస్తారు. అంటే రిటర్న్ ఎగ్జామ్లో పేపర్ 1 150 మార్క్స్, పేపర్ 2 150, టోటల్ 300 మార్క్స్కి ఈ రిటర్న్ ఎగ్జామ్ను కండక్ట్ చేయడం జరుగుతుంది 2 పేపర్లుగా. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ నెగటివ్ మార్కింగ్ సిస్టమ్ను కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అంటే నెగటివ్ మార్క్స్ అంటే ఒక క్వశ్చన్ కనుక మీరు రాంగ్ అయినట్లయితే, ఆ రాంగ్ అయినందుకు మీకు ఆల్రెడీ వచ్చిన కరెక్ట్ అయిన క్వశ్చన్స్ వచ్చినటువంటి మార్క్స్ నుండి 1/3 మార్క్స్ని కట్ చేస్తారు. అంటే 0.33 మార్క్స్ వరకు మీ ఆల్రెడీ వచ్చిన మార్క్స్ నుండి కట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దాన్ని 1/3 ఆఫ్ మార్క్స్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ది క్వశ్చన్ అని ఇక్కడ ఇచ్చారు. నెగటివ్ మార్కింగ్ సిస్టమ్ అనేది ఉంది. కాబట్టి ఆన్సర్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని మీరు ఆన్సర్ చూజ్ చేయాలి. సో ఈరోజు మనం పేపర్ 2 సిలబస్ ఏంటని ఇంకా డీటెయిల్గా చూద్దాం. ఇంతకుముందు చూసాం మనం కామర్స్లో 5 సబ్జెక్టులను ఇచ్చారు.
ఈ 5 సబ్జెక్టులకు సంబంధించి యూనిట్ వారీగా సిలబస్ని డివైడ్ చేశారు. ఇక ఫస్ట్ మనం డిస్కస్ చేసే సబ్జెక్ట్ ఏంటంటే అకౌంటెన్సీ. ఇక జూనియర్ అకౌంట్ ఆఫీసర్ అనే వ్యక్తికి కంపల్సరీ అకౌంటెన్సీ పట్ల మంచి అవగాహన ఉండాలి కాబట్టి అకౌంటెన్సీ నుండి కూడా మనకు క్వశ్చన్స్ అడుగుతారు. ఇక అకౌంటెన్సీ నుండి దాదాపు ఒక 10 యూనిట్స్ ఇచ్చారు. ఆ 10 యూనిట్స్లో ఒక్కొక్క యూనిట్లో డిఫరెంట్ చాప్టర్ని ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. ఇక ఫస్ట్ యూనిట్ అనేది ఇంట్రడక్షన్ టు అకౌంటింగ్. ఇక అకౌంటింగ్ సంబంధించిన బేసిక్ థింగ్స్ అన్నీ కూడా ఈ యూనిట్లో చేర్చారు. ఏంటనేది చూద్దాం. నీడ్ ఫర్ అకౌంటింగ్, డెఫినేషన్, ఫీచర్స్, ఆబ్జెక్టివ్స్, ఫంక్షన్స్, సిస్టమ్స్ అండ్ బేసెస్ అండ్ స్కోప్ ఆఫ్ అకౌంటింగ్. సో ఇవన్నీ కూడా బేసిక్స్ సంబంధించి కంపల్సరీ డెఫినేషన్ నేర్చుకోవాలి. వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్, ఫంక్షన్స్ ఏంటి, తర్వాత సిస్టమ్స్ ఏంటి, సింగిల్ ఎండ్ సిస్టమ్, డబుల్ ఎండ్ సిస్టమ్ లైక్ దిస్. బేసిస్ ఏంటి అంటే క్యాష్ బేసిస్, మర్కంటైల్ బేసిస్, మిక్స్డ్ బేసిస్. ఈ విధంగా బేసిక్స్ అన్నీ కూడా మీరు బేసిక్ కాన్సెప్ట్ను తరగా చదివి నేర్చుకోవాలి. సో అర్థం చేసుకుంటే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చు. ఇక తర్వాత బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్, బ్రాంచెస్ ఆఫ్ అకౌంటింగ్, అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్, బేసిక్ టర్మినాలజీ యూజ్డ్, అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్, అకౌంటింగ్ ప్రాసెస్, తర్వాత అకౌంటింగ్ సైకిల్, అకౌంటింగ్ ఈక్వేషన్. సో కంపల్సరీ ప్రతి ఎగ్జామ్లో అకౌంటింగ్ ఈక్వేషన్ నుండి తప్పకుండా క్వశ్చన్ వస్తుంది. అది ప్రాబ్లం అయినా రావచ్చు లేదా ఈక్వేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయినా రావచ్చు. సో కంపల్సరీ. తర్వాత అకౌంటింగ్ కాన్సెప్ట్స్, కన్వెన్షన్ నుంచి కంపల్సరీ 1 or 2 బిట్స్ రావడానికి అవకాశం ఉంది. ఇక క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్. సో అకౌంట్స్ టైప్స్ ఎన్ని, వాటి యొక్క డెబిట్ క్రెడిట్ రూల్స్, రూల్స్ ఆఫ్ డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, జర్నలైజింగ్, పోస్టింగ్ టు లెడ్జర్, బ్యాలెన్సింగ్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్. సో ఇక్కడ వరకు లెడ్జర్ వర్క్ అంటే అకౌంటింగ్ ప్రాసెస్ అనేది అకౌంటింగ్ ప్రాసెస్లో లెడ్జర్ వరకు కూడా ఈ ఇంట్రడక్షన్ టు అకౌంటింగ్లో కవర్ చేశారు. వీటిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్ ఒకటి, తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్, అకౌంటింగ్ ఈక్వేషన్ కానీ, జర్నల్ ఎంట్రీస్, తర్వాత లెడ్జర్ పోస్టింగ్స్. సో వీటితో పాటు మిగతా కాన్సెప్ట్స్ కూడా మీరు బేసిక్స్ చదివి ప్రాబ్లమ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేసినట్లయితే మంచి ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక సెకండ్ యూనిట్కి వచ్చేసి యూనిట్ 2 ఏంటంటే మనకి బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్, బీఆర్ఎస్ అంటాం. ఈ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ నుండి స్పెసిఫిక్గా ఇచ్చిన టాపిక్స్ ఏంటంటే నీడ్, రీజన్స్ ఫర్ డిఫరెన్స్ బిట్వీన్ క్యాష్ బుక్ అండ్ పాస్బుక్ బ్యాలెన్సెస్. సో ఇక్కడ మేజర్గా బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ని మన 2 బుక్ యొక్క బ్యాలెన్స్ మధ్యలో డిఫరెన్స్ వచ్చినప్పుడే దీన్ని తయారు చేస్తాం. ఆ డిఫరెన్సెస్కి ఒక 11 రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్ కూడా చదవండి. ఆ రీజన్స్ వల్ల ఏ బుక్ బ్యాలెన్స్ ఎలా ఉంటుంది, హై ఉంటుందా, లో ఉంటుందా అనేది కూడా అర్థం చేసుకోవాలి మీరు. సో ఇక్కడ నుంచి ప్రాబ్లమ్స్ రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ప్రాబ్లమ్స్ ఆన్ ఫేవరబుల్ అండ్ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్సెస్. సో ఫేవరబుల్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలి, తర్వాత ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలనేది కూడా ప్రాక్టీస్ చేయండి. అసర్టైన్మెంట్ అండ్ కరెక్ట్ క్యాష్ బుక్ బ్యాలెన్స్. సో ఇక్కడ వరకు మనకు బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ రిలేటెడ్ టాపిక్స్ ఇచ్చారు. మరి ఈ చాప్టర్ నుంచి కూడా 4 to 5 బిట్స్ రావడానికి మనకు అవకాశం ఉంది. సో నెక్స్ట్ థర్డ్ యూనిట్ వచ్చేసి ట్రయల్ బ్యాలెన్స్ అండ్ ఫైనల్ అకౌంట్స్, 2 కూడా ఇక్కడే కవర్ చేశారు. ఇక ట్రయల్ బ్యాలెన్స్, మీనింగ్, ఆబ్జెక్టివ్స్, మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్. సో ఇక్కడ వరకు మరి ట్రయల్ బ్యాలెన్స్లో మీరు చదవాల్సింది ఏంటంటే వాట్ ఆర్ ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్, మెథడ్స్ ఏంటి, ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ బ్యాలెన్స్, ఏ అకౌంట్స్ డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తాయి, ఏ అకౌంట్స్ క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తాయి, వాటిని కూడా ప్రిపేర్ కండి. తర్వాత ఫైనల్ అకౌంట్స్, మీనింగ్, ఫీచర్స్, యూజెస్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్, అడ్జస్టింగ్ అండ్ క్లోజింగ్ ఎంట్రీస్. సో ఇక్కడ మనం ఫైనల్ అకౌంట్స్ అనగానే మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్లో డెబిట్ ఏం చూపిస్తాం, క్రెడిట్ వైపు ఏం చూపిస్తాం, తర్వాత ట్రేడింగ్ అకౌంట్లో ఏమేమి చూపిస్తాం, డెబిట్ వైపు, క్రెడిట్ వైపు, దాని యొక్క నెట్ రిజల్ట్ ఏమొస్తుంది, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏమేమి చూపిస్తాం, నెట్ రిజల్ట్ ఏంటి, బ్యాలెన్స్ షీట్లో ఏం చూపిస్తాం. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అన్ని రకాలైన అడ్జస్ట్మెంట్, ఒక 15 to 20 వరకు అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఆ అడ్జస్ట్మెంట్ యొక్క ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది కూడా ప్రాక్టీస్ చేయండి. ఇక యూనిట్ 4 వచ్చేసి డిప్రిసియేషన్, ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్స్. సో దీని నుంచి కూడా 4 to 5 బిట్స్ వస్తాయి. డిప్రిసియేషన్, మీనింగ్, కాజెస్, ఆబ్జెక్ట్స్ ఆఫ్ ప్రొవైడింగ్ ఫర్ డిప్రిసియేషన్, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ డిప్రిసియేషన్, అకౌంటింగ్ ట్రీట్మెంట్, మెథడ్స్ ఆఫ్ ప్రొవైడింగ్ డిప్రిసియేషన్, స్ట్రైట్ లైన్ అండ్ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్. సో ఇక్కడ వరకు డిప్రిసియేషన్ రిలేటెడ్ ఉన్నాయి. సో దెర్ ఆర్ 9 మెథడ్స్ ఉన్నాయి మనకు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిప్రిసియేషన్ మెథడ్స్.
ఆ 9లో రెండే ఇక్కడ అడిగాడు. ఫస్ట్ 2 స్ట్రేట్ లైన్ మెథడ్, డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్. దాంతోపాటు డిఫరెంట్ టర్మినాలజీ ఏంటి డిప్రిసియేషన్కి అనేది, తర్వాత షార్ట్ ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఇక ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్స్, రిజర్వ్ ఫండ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్స్ ఏంటి. సో సీక్రెట్ రిజర్వ్స్ అంటే ఏంటి, సీక్రెట్ రిజర్వ్ని ఎప్పుడు క్రియేట్ చేస్తారు. సో లైక్ దిస్ మీరు ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్స్ టైప్స్ కూడా ప్రిపేర్ అయి ఉండండి. సో దీని నుంచి 4 to 5 బిట్స్ వస్తాయి. ఇక 5th యూనిట్ ఏంటంటే హైర్ పర్చేస్ అండ్ ఇన్స్టాల్మెంట్ పర్చేస్ సిస్టమ్. సో ఇది ఇప్పుడు ప్రజెంట్ బీకామ్లో ఈ సిలబస్ అయితే తెలంగాణలో అయితే లేదు, మరి అక్కడ కూడా ఎలా ఉందని తెలియదు. సో ఒకప్పుడు బీకామ్లో ఈ సిలబస్లో ఉండేది. సో అయినప్పటికీ పాత బుక్స్ ఇప్పుడు ప్రజెంట్ లేకుంటే పాత బుక్స్ తీసుకొని చదవండి. ఇక హైర్ పర్చేస్ సిస్టమ్, ఫీచర్స్, అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ హైర్ పర్చేజర్ అండ్ హైర్ వెండర్, డిఫాల్ట్ అండ్ రీపొసెషన్. సో ఇక్కడ వరకు హైర్ పర్చేస్ సిస్టమ్ సంబంధించి ఉన్నాయి. ఇక్కడ సిస్టమ్ ఏంటి, తర్వాత ఇందులో ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, తర్వాత టోటల్ అమౌంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి, వాటిని ప్రాక్టీస్ చేయండి. సో ఇన్స్టాల్మెంట్ పర్చేస్ సిస్టమ్, డిఫరెన్స్ బిట్వీన్ హైర్ పర్చేజ్ అండ్ ఇన్స్టాల్మెంట్ పర్చేస్ సిస్టమ్. సో ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి, అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ పర్చేజర్ అండ్ వెండర్. సో ఇన్స్టాల్మెంట్ పర్చేస్ సిస్టంలో కూడా ఇన్స్టాల్మెంట్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఆ ఇన్స్టాల్మెంట్లో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, దానికి డిఫరెంట్ మెథడ్స్ ఏంటనేవి కూడా ఉన్నాయి, వాటిని కూడా ప్రాక్టీస్ చేయండి. ప్రతిదానికి కాన్సెప్ట్, తర్వాత దాని రిలేటెడ్ ఫార్ములా, దానికి సంబంధించిన ప్రాబ్లమ్ను, ఈ మూడింటి కూడా కంపల్సరీ చదవండి. ఇక 6th యూనిట్ వచ్చేసి కంపెనీ అకౌంట్స్. సో కంపెనీ అకౌంట్స్ నుండి ఇష్యూ ఆఫ్ షేర్స్ ఎట్ పార్, ప్రీమియం అండ్ ఎట్ డిస్కౌంట్. సో షేర్స్ కెన్ బి ఇష్యూడ్ ఎట్ పార్, ఎట్ ప్రీమియం అండ్ ఎట్ డిస్కౌంట్, 3 రకాలుగా ఇష్యూ చేస్తారు. తర్వాత 4 ఫీచర్ అండ్ రీఇష్యూ ఆఫ్ షేర్స్. సో 4 ఫీచర్ గురించి కంపల్సరీ ఒక బిట్ మినిమం ఉంటుంది. ఈ 4 ఫీచర్ అంటే ఏంటి, ఎప్పుడు ఫోర్ఫీట్ చేస్తాం షేర్స్ని, దాని యొక్క ఎంట్రీ ఏం రాయాలి, తర్వాత రీఇష్యూ చేసినప్పుడు ఈ 4 ఫీచర్కి సంబంధించిన ఎంట్రీ, జర్నల్ ఎంట్రీ ఏం రాస్తాం, తర్వాత 4 ఫీచర్ అకౌంట్లో ఉన్నటువంటి బ్యాలెన్స్ను ఏ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు అనే ఇటువంటి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. సో వాటిని కూడా చూడండి. తర్వాత రైట్స్ ఇష్యూ, అండర్ రైటింగ్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ షేర్స్, ఇష్యూ ఆఫ్ బోనస్ షేర్స్. సో బోనస్ షేర్స్ని ఎప్పుడు ఇష్యూ చేస్తారు, ఏ రిజర్వ్స్ని యూటిలైజ్ చేస్తాం బోనస్ షేర్స్ ఇష్యూ చేయడానికి అనేది ఇక్కడ ప్రిపేర్ కండి. సింపుల్ ప్రాబ్లమ్స్ అని ఇచ్చాడు, వాటికి జర్నల్ ఎంట్రీస్ ఎలా రాయాలి. తర్వాత ఇష్యూ అండ్ రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్, రిడెంప్షన్ అవుట్ ఆఫ్ ప్రాఫిట్స్, ప్రాబ్లమ్స్ ఆన్ సింకింగ్ ఫండ్ మెథడ్. సో ఈ విధంగా కంపెనీ అకౌంట్స్లో ఇక్కడ ముఖ్యంగా షేర్స్ ఇచ్చారు, తర్వాత 4 ఫీచర్ ఆఫ్ షేర్స్, నెక్స్ట్ వన్ డిబెంచర్స్, వాటి యొక్క రిడెంప్షన్, ఈ 3 అంశాలను ఇక్కడ కవర్ చేశారు. సో వీటిలో ముఖ్యంగా మీరు ప్రాక్టీస్ చేయాల్సింది వాటికి సంబంధించిన పర్సంటేజెస్, కమిషన్, తర్వాత ప్రతిదానిలో జర్నల్ ఎంట్రీస్ ఏంటి, ఇష్యూ చేసినప్పుడు జర్నల్ ఎంట్రీ ఏంటి, రిడెంప్షన్ అప్పుడు జర్నల్ ఎంట్రీ ఏంటి అనేది ప్రాక్టీస్ చేయండి. ఇక యూనిట్ 7th వచ్చేసి అకౌంటింగ్ స్టాండర్డ్స్, వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్. ఇక అకౌంటింగ్ స్టాండర్డ్స్, నీడ్ అండ్ ఇంపార్టెన్స్, ఎన్ ఓవర్వ్యూ ఆఫ్ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. సో వీటితో పాటు ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ యొక్క లిస్ట్ చదవండి. వాటితో పాటు ఐఎఫ్ఆర్ఎస్, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ కూడా చూడండి. ఇప్పుడు ప్రజెంట్ అందుబాటులోకి వచ్చిన ఏంటంటే ఐఎఫ్ఆర్ఎస్, వాటి యొక్క లిస్ట్ ఏంటి, వాటి యొక్క నెంబర్ ఏంటి, ఏ నెంబర్ ఏం తెలియజేస్తుంది అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక దీంతోపాటు వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్, గుడ్ విల్ నుండి కూడా ఒక 2 to 3 బిట్స్ వరకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందులో గుడ్ విల్, వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ నీడ్, మెథడ్స్ ఏంటి, నార్మల్ ప్రాఫిట్ మెథడ్, సూపర్ ప్రాఫిట్స్ మెథడ్, క్యాపిటలైజేషన్ మెథడ్. సో ఈచ్ మెథడ్లో కంపల్సరీ ఫార్ములాను గుర్తుపెట్టుకోండి, షార్ట్ ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయండి. సో అప్పుడు ప్రాబ్లమ్స్ రావడానికి మనకు చాలా అవకాశాలు ఉన్నాయి. థియరిటికల్గా క్వశ్చన్స్ వస్తాయి, ప్రాబ్లమ్స్ రిలేటెడ్ కూడా వస్తాయి మనకు. సో దాంతోపాటు యూనిట్ 7th. సో యూనిట్ 7th ఏంటంటే వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ గురించి, నీడ్ ఫర్ వాల్యుయేషన్, మెథడ్స్ ఆఫ్ వాల్యుయేషన్, నెట్ అసెట్స్ మెథడ్, ఈల్డ్ బేసిస్ మెథడ్, ఫెయిర్ వాల్యూ మెథడ్. ఈ 3 మెథడ్స్ నుంచి కూడా మనకు ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఏ మెథడ్ ఎప్పుడు యూజ్ చేస్తాం, దాని యొక్క ఫార్ములా ఏంటని కూడా చదవండి. ఇక నెక్స్ట్ యూనిట్ 9th కంపెనీ ఫైనల్ అకౌంట్స్. సో ఇక్కడ 6th యూనిట్లో కంపెనీ అకౌంట్స్ అంటే ఇష్యూ ఆఫ్ షేర్స్, డిబెంచర్స్, తర్వాత 4 ఫీచర్ ఆఫ్ షేర్స్ గురించి ఇచ్చాడు. సో ఇక్కడ కంపెనీ ఫైనల్ అకౌంట్స్ సంబంధించి ఇవ్వడం జరిగింది. ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్, ప్రొవిజన్స్ రిలేటింగ్ టు ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్,
ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఇప్పుడు అకౌంట్ అనట్లేదు ప్రజెంట్గా 2013 కంపెనీస్ యాక్ట్ ప్రకారం స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అని ఇస్తున్నారు. తర్వాత బ్యాలెన్స్ షీట్, ఇది ఏ సెక్షన్ ప్రకారం చేస్తాం, న్యూ కంపెనీస్ యాక్ట్లో వీటికి సంబంధించిన సెక్షన్స్ ఏంటి, ఏ షెడ్యూల్ ప్రకారం కంపెనీస్ ఈ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ను తయారు చేస్తాయి. సో వాటికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఫార్మాట్ చదవండి. దీనిలో కూడా 4 to 5 బిట్స్ రావడానికి మనకు అవకాశం ఉంది. ఇక 10th బిట్ అకౌంటెన్సీలో ఇది లాస్ట్ యూనిట్, అమాల్గమేషన్ అండ్ ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్. సో అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ మెర్జర్ అండ్ పర్చేస్, క్యాల్కులేషన్ ఆఫ్ పర్చేస్ కన్సిడరేషన్. ఇక్కడ పర్చేస్ కన్సిడరేషన్ డిఫరెంట్ మెథడ్స్లో క్యాలిక్యులేట్ చేస్తాం. లంసమ్ మెథడ్ అని, నెట్ పేమెంట్స్ మెథడ్ అని, నెట్ అసెట్స్ మెథడ్ అని, ఇలా ప్రతి మెథడ్లో దాని యొక్క ఫార్ములా ఏంటో చూడండి. ఇక ట్రీట్మెంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ట్రాన్స్ఫరర్ అండ్ ట్రాన్స్ఫరీ యాజ్ పర్ అకౌంటింగ్ స్టాండర్డ్ 14 ఎక్స్క్లూడింగ్ ఇంటర్ కంపెనీ హోల్డింగ్స్. నెక్స్ట్ వన్ ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్, అకౌంటింగ్ ట్రీట్మెంట్, ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ స్టేట్మెంట్స్ ఆఫ్టర్ రికన్స్ట్రక్షన్. సో ఈ విధంగా అమాల్గమేషన్, రికన్స్ట్రక్షన్ రిలేటెడ్ జర్నల్ ఎంట్రీస్, అంటే ట్రాన్స్ఫరర్ కంపెనీలో ఏం జర్నల్ ఎంట్రీస్ రాస్తాం, ట్రాన్స్ఫరీ కంపెనీలో ఏం జర్నల్ ఎంట్రీస్ రాస్తాం, రిజర్వ్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, గుడ్ విల్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా ట్రీట్ చేయాలి అనేది కూడా ఇందులో ప్రాక్టీస్ చేయాలి. సో ఎంట్రీస్ అనేది తప్పకుండా చదవండి, గుర్తుపెట్టుకోండి. సో దీని నుంచి కూడా 4 to 5 బిట్స్ వరకు రావడానికి అవకాశం ఉంది. ఈ విధంగా యూనిట్ 10 వరకు మనకు అకౌంటెన్సీ రిలేటెడ్ యూనిట్స్ ఇచ్చాడు. అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ 1, 2 కవర్ అయితే అడ్వాన్స్డ్ అకౌంటింగ్ కూడా దానికి సంబంధించిన టాపిక్స్ కూడా ఇక్కడ కవర్ చేయడం జరిగింది. ఇక సెకండ్ సబ్జెక్ట్ వచ్చేసి కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్, అంటే CMA నుంచి కూడా ఇచ్చారు. ఈ CMA నుంచి ఒక 3 యూనిట్లు ఇచ్చారు. ఈ 3 యూనిట్ల నుంచి దాదాపుగా 15 బిట్స్ వరకు, 15 నుంచి 20 బిట్స్ వరకు మనకు కవర్ చేయడానికి అవకాశం ఉంది. సో ఏంటనేది స్పెసిఫిక్ టాపిక్స్ ఏంటనే క్విక్గా చూద్దాం. ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్ అంటే ఇంట్రడక్షన్ రిలేటెడ్, మెటీరియల్ కాస్ట్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ మెటీరియల్ కాస్ట్, ఇన్వెంటరీ కంట్రోల్ టెక్నిక్స్, సో ఇది కూడా ఇందులోంచి కూడా మనకు వస్తాయి. స్టాక్ లెవెల్స్, EOQ ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ, ABC అనాలిసిస్, ఇష్యూ ఆఫ్ మెటీరియల్స్ టు ప్రొడక్షన్, ప్రైసింగ్ మెథడ్స్, FIFO అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, LIFO లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ విత్ బేస్ స్టాక్, యావరేజ్ మెథడ్స్. సో ఇక్కడ వరకు ఇంట్రడక్షన్ టు ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్ రిలేటెడ్ టాపిక్స్ ఇచ్చారు. వీటిలో ఫార్ములా చదవండి, ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. LIFO మెథడ్ ఎప్పుడు అడాప్ట్ చేస్తాం, FIFO మెథడ్ ఏ సందర్భంలో అడాప్ట్ చేయాలి, సో ఏ సందర్భంలో అడాప్ట్ చేసినప్పుడు ప్రైస్ లెవెల్ ఎలా ఉంటుంది, ప్రైస్ లెవెల్ ఎలా ఉన్నప్పుడు ఈ FIFO కానీ LIFO కానీ అడాప్ట్ చేస్తాం అనేది గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ అనేది లేబర్ కాస్ట్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ లేబర్ కాస్ట్, మెథడ్స్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ వేజెస్ ఇంక్లూడింగ్ ఇన్సెంటివ్ ప్లాన్స్, హాల్సే అండ్ రోవన్ ప్లాన్స్, టైలర్ పీస్ రేట్ మెథడ్స్. సో కాబట్టి క్యాల్కులేషన్ ఆఫ్ వేజెస్కి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ టైమ్ వేజ్ సిస్టమ్ అని, సో ఇలాంటి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. వాటిలో ఫార్ములాస్ గుర్తుపెట్టుకొని ఈ ఇన్సెంటివ్ ప్లాన్స్ కూడా వాటి యొక్క ఫార్ములా ఏంటి, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది గుర్తుపెట్టుకోండి. సో వీటిని ప్రాక్టీస్ చేయండి, ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయడం మంచిది. ఇక ఓవర్ హెడ్స్, ఫీచర్స్, క్లాసిఫికేషన్, మెథడ్స్ ఆఫ్ అలొకేషన్ అండ్ అపోర్షన్మెంట్ ఆఫ్ ఓవర్ హెడ్స్ ఇంక్లూడింగ్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. సో ఓవర్ హెడ్స్ రిలేటెడ్ కూడా టైప్స్ ఆఫ్ ఓవర్ హెడ్స్ ఎలా క్లాసిఫై చేస్తాం, వాటిని ఎలా అలొకేట్ చేయాలి, ఎలా అపోర్షన్మెంట్ చేయాలనేది దానికి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి, వాటిని కూడా చూడండి. సో ఇది ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్ రిలేటెడ్. ఇక యూనిట్ 12 అనేది మార్జినల్ కాస్టింగ్. ఈ మార్జినల్ కాస్టింగ్ అనేది ఏ కామర్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కంపల్సరీగా ఉంటుంది. మరి మార్జినల్ కాస్టింగ్లో ఏం కవర్ చేస్తారో చూద్దాం. మార్జినల్ కాస్టింగ్ మీనింగ్, ఇంపార్టెన్స్, మార్జినల్ కాస్ట్ ఈక్వేషన్. ఈ మార్జినల్ కాస్ట్ ఈక్వేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఈక్వేషన్ నుంచే మిగతా అనేది మనకు ఎమర్జ్ కావడం జరిగింది. కాబట్టి మార్జినల్ కాస్ట్ ఈక్వేషన్ ఏంటనేది గుర్తుపెట్టుకోండి. ఇక డిఫరెన్స్ బిట్వీన్ మార్జినల్ కాస్టింగ్ అండ్ అబ్జార్ప్షన్ కాస్టింగ్. సో ఎప్పుడు మార్జినల్ కాస్టింగ్ యూజ్ చేస్తాం, ఎప్పుడు అబ్జార్ప్షన్ కాస్టింగ్ యూజ్ చేస్తాం. ఏ మెథడ్లో క్లోజింగ్ స్టాక్ వాల్యుయేషన్ ఎలా ఉంటుంది, హై ఉంటుందా లో ఉంటుందా అనేది కూడా మనకు క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. అప్లికేషన్స్ ఆఫ్ మార్జినల్ కాస్టింగ్ థియరీ ఓన్లీ, బ్రేక్ ఈవెన్ అనాలిసిస్, బీప్ అనాలిసిస్ అంటాం, మీనింగ్, ఇంపార్టెన్స్, బ్రేక్ ఈవెన్ చార్ట్ అండ్ డిఫరెంట్ ఫార్ములే ఇంక్లూడింగ్ సింపుల్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. సో బీపీ నుండి కూడా బీపీ సేల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఎలా, తర్వాత కన్సిడరేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇలా డిఫరెంట్ ఫార్ములాస్ ఉన్నాయి, వాటన్నింటి కూడా ప్రాక్టీస్ చేయండి.
సో దీని నుంచి కూడా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. ఇక యూనిట్ 13 ఈ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్లో ఇది థర్డ్ యూనిట్. ఇది ఇక బడ్జెటరీ కంట్రోల్. ఇక బడ్జెట్స్ మీనింగ్ అండ్ ఇంపార్టెన్స్, బడ్జెటింగ్ మీనింగ్ అండ్ ఇంపార్టెన్స్, బడ్జెటరీ కంట్రోల్ మీనింగ్ అండ్ ఇంపార్టెన్స్. అంటే 3 వర్డ్స్ ఇచ్చాడు. ఇక వాట్ డూ యూ మీన్ బై బడ్జెట్స్, వాట్ డూ యూ మీన్ బై బడ్జెటింగ్, ఇట్ ఈస్ ఎ ప్రాసెస్, బడ్జెటరీ కంట్రోల్ హౌ టు కంట్రోల్ ది బడ్జెట్. సో ఈ విధంగా వాటిలలో మీనింగ్ ఇంపార్టెన్స్ గురించి ఇచ్చారు. ఇక టైప్స్ ఆఫ్ బడ్జెట్, ఫిక్స్డ్ బడ్జెట్, ఫ్లెక్సిబుల్ బడ్జెట్, క్యాష్ బడ్జెట్, సేల్స్ బడ్జెట్, ప్రొడక్షన్ బడ్జెట్. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బడ్జెట్స్ను ఎప్పుడు ఎలా ఎస్టిమేట్ చేస్తాం, వాటికి ఫార్ములా ఏంటి, బేస్ ఏంటి అనేది ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బడ్జెట్స్లో ప్రిపేర్ కండి. ఇక థియరీ ఓన్లీ అన్నాడు, ప్రాబ్లమ్స్ అవసరం లేదు, థియరిటికల్గా ప్రిపేర్ కండి. ఇక మరొక టాపిక్ ఏంటంటే స్టాండర్డ్ కాస్టింగ్, మీనింగ్ అండ్ ఇంపార్టెన్స్, వేరియన్స్ అనాలిసిస్, మెటీరియల్ అండ్ లేబర్ వేరియన్సెస్ ఇంక్లూడింగ్ సింపుల్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. ఇక స్టాండర్డ్ కాస్టింగ్ అండ్ వేరియన్స్ అనాలిసిస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. అందులో మెటీరియల్ రిలేటెడ్ ఉంటుంది, లేబర్ రిలేటెడ్ ఉంటుంది, ఓవర్ హెడ్స్ రిలేటెడ్ కూడా ఉంటుంది. వాటిల్లో ప్రతిదానికి ఫార్ములాని ప్రాక్టీస్ చేయండి. షార్ట్ ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేస్తే మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఇది కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ 15 నుంచి 20 బిట్స్ వరకు ఇందులోంచి రావడానికి అవకాశం ఉంది. ఇక థర్డ్ అండ్ ఫోర్త్ సబ్జెక్ట్ ఇక్కడ ఇచ్చారు. థర్డ్ సబ్జెక్ట్ ఏంటంటే స్టాటిస్టిక్స్. సో ఇక్కడ కూడా యూనిట్స్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. ఇక యూనిట్ 14th ఏంటంటే మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. అంటే ఇది స్టాటిస్టిక్స్ నుంచి ఇచ్చారు. ఇది మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో డెఫినేషన్ ఏంటి, ఆబ్జెక్టివ్స్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, టైప్స్ ఆఫ్ యావరేజెస్. ఇక్కడ మనకు మ్యాథమెటికల్ యావరేజెస్, పొజిషనల్ యావరేజెస్ అని ఉంటాయి. ఇక్కడ 5 యావరేజెస్ ఇచ్చారు. అర్థమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్, మీడియన్ అండ్ మోడ్. ఈ 5 యావరేజెస్లో మీరు ప్రతి మెథడ్లో దాని యొక్క ఫార్ములా ఏంటి, తర్వాత ఇండివిజువల్ అబ్జర్వేషన్లో ఫార్ములా ఏంటి, డిస్క్రీట్ సిరీస్లు ఏంటి, కంటిన్యూస్ సిరీస్లు ఏంటి, ప్రతి దానిలో ఫార్ములా, షార్ట్ ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయండి. ఇక డిసైల్స్, పర్సెంటైల్స్, ప్రాపర్టీస్ ఆఫ్ యావరేజ్ అండ్ దేర్ అప్లికేషన్స్. సో ఇది అంతా కూడా మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. ఇక్కడ స్టాటిస్టిక్స్ అనగానే ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మీరు ప్రాపర్టీస్ చదవాలి, ప్రతి మెథడ్కి దాని యొక్క ఫార్ములా చదవాలి, ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, షార్ట్ ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ వన్ యూనిట్ 15th. యూనిట్ 15th అనేది మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అండ్ స్క్యూనెస్. డిస్పర్షన్, దాని యొక్క మీనింగ్, డెఫినేషన్, ప్రాపర్టీస్, టైప్స్. ఈ డిస్పర్షన్ యొక్క టైప్స్ ఏంటంటే రేంజ్, క్వార్టైల్ డీవియేషన్, మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్. సో వీటిలో కూడా మళ్ళీ ఫార్ములాస్ 3 సిరీస్లలో ఫార్ములాస్ చదవాలి, ఇండివిజువల్ అబ్జర్వేషన్, డిస్క్రీట్ సిరీస్, కంటిన్యూస్ సిరీస్. సో కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్, స్క్యూనెస్ అండ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. సో వీటి నుండి కూడా ఫార్ములాస్, షార్ట్ ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయండి. ఇక ఈ 2 మాత్రమే స్టాటిస్టిక్స్ నుంచి ఇచ్చారు. దీని నుంచి 10 బిట్స్ వరకు, అంటే ఒక ఈచ్ యూనిట్ నుండి 10 బిట్స్ వరకు మనకు రావడానికి అవకాశం ఉంది. 10 బిట్స్లో దాదాపుగా ఎక్కువ సంఖ్యలోనే ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయండి. ఇక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిలేటెడ్ 3 యూనిట్స్ ఇచ్చారు ఇక్కడ. యూనిట్ 16th అనేది ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్, డెఫినేషన్, క్యారెక్టరిస్టిక్స్ అండ్ లిమిటేషన్ ఆఫ్ కంప్యూటర్స్, ఎలిమెంట్స్ ఆఫ్ కంప్యూటర్స్, హార్డ్వేర్, సిపియు, ప్రైమరీ అండ్ సెకండరీ మెమరీ, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైసెస్, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్, బీపీఓ, బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్, కేపీఓ, నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్, కాల్ సెంటర్స్. సో అంటే బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్, ఈ కంప్యూటర్ సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ టెస్ట్ చేయడానికి ఈ టాపిక్స్ అన్ని కూడా ఇచ్చారు. ఇక మోడర్న్ కమ్యూనికేషన్స్ కాన్సెప్ట్స్ ఓన్లీ అన్నాడు. మరి ఏమేమి ఇచ్చారంటే స్పెసిఫిక్గా కమ్యూనికేషన్స్, ఫ్యాక్స్, వాయిస్ మెయిల్ అండ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, ఈమెయిల్, క్రియేషన్ ఆఫ్ ఈమెయిల్ ఐడి, గ్రూప్ కమ్యూనికేషన్, టెలికాన్ఫరెన్సింగ్, వీడియో కాన్ఫరెన్సింగ్, ఫైల్ ఎక్స్చేంజ్, బ్యాండ్విడ్త్, మోడెమ్, నెట్వర్క్, టోపాలజీస్, నెట్వర్క్ టైప్స్, LAN, MAN, WAN అండ్ దేర్ ఆర్కిటెక్చర్, డెవలప్, యాక్సెస్. అంటే వీటికి సంబంధించిన కాన్సెప్ట్స్, వాటి యొక్క ఫుల్ ఫామ్స్ ఏంటి, ఎప్పుడు వాటిని ఇంట్రడ్యూస్ చేస్తారనేది కూడా చదవండి. ఇక 17th యూనిట్, ఇది కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిలేటెడే. ఈ 17th యూనిట్లో ఇంటర్నెట్ అండ్ కామర్స్ రిలేటెడ్ టాపిక్స్ ఇచ్చారు. సర్వీసెస్ అవైలబుల్ ఆన్ ఇంటర్నెట్ ఎప్పుడు ఆవిర్భవించింది, WW వరల్డ్ వైడ్ వెబ్ ఎప్పుడు ఇన్వెంట్ చేశారు, ISP, కామర్స్,
మీనింగ్, అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్, అప్లికేషన్స్ ఆఫ్ ఈ-కామర్స్, ట్రేడింగ్ స్టాక్స్ ఆన్లైన్, ఆర్డరింగ్ ప్రొడక్ట్స్, జర్నల్స్, బుక్స్ ఎట్సెట్రా, ఆన్లైన్ ట్రావెల్ అండ్ టూరిజం సర్వీసెస్, ఎంప్లాయ్మెంట్, ప్లేస్మెంట్ అండ్ జాబ్ మార్కెట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఆక్షన్స్, ఆన్లైన్ పబ్లిషింగ్, అడ్వర్టైజింగ్, ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్, అకౌంట్స్ ఇన్ కంప్యూటరైజ్డ్ ఎన్విరాన్మెంట్ అండ్ బేసిక్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్. ఈ విధంగా 3 యూనిట్స్ను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సబ్జెక్ట్ నుండి ఇవ్వడం జరిగింది. దీని నుంచి కూడా ఒక 15 బిట్స్ వరకు మనకు రావడానికి అవకాశం ఉంది. ఇక కంప్యూటర్ సబ్జెక్ట్ సంబంధించిన 5th సబ్జెక్ట్ ఏంటంటే ఆడిటింగ్. ఆడిటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. జేఏఓ జాబ్ సాధించడంలో ఆడిటింగ్ కూడా ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. మరి ఆడిటింగ్లో ఇచ్చినటువంటి యూనిట్స్ ఏంటో చూద్దాం. ఇక యూనిట్ నెంబర్ 18th ఇంట్రడక్షన్ టు ఆడిటింగ్. ఆడిటింగ్ మీనింగ్, డెఫినేషన్, ఎవల్యూషన్, ఆబ్జెక్టివ్స్, ఇంపార్టెన్స్. సో ఇక్కడ ఆడిటింగ్ అనగానే కంపల్సరీ సెక్షన్స్, బేసిక్ కాన్సెప్ట్స్ చూడాలి. దానిలో మినిమం పీరియడ్, మ్యాక్సిమం నంబర్ ఇలాంటి టాపిక్స్ అన్నీ కూడా చదవండి. ఇక టైప్స్ ఆఫ్ ఆడిట్ బేస్డ్ ఆన్ ఓనర్షిప్, ప్రొప్రైటర్షిప్, పార్ట్నర్షిప్, కంపెనీస్, ట్రస్ట్స్, కోఆపరేటివ్ సొసైటీస్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. సో వీటికి సంబంధించిన ఆడిట్, ఈ ఆడిట్కి సంబంధించిన సెక్షన్స్ ఏంటి, వాటికి సంబంధించిన యాక్ట్స్ ఏంటి అనేది కూడా చూడాలి. కంపెనీస్ యాక్ట్లో ఏమేమి చెప్తున్నాయి వీటికి సంబంధించి, పార్ట్నర్షిప్ యాక్ట్ ఏం చెప్తుంది అనేది కూడా మీరు చదవాలి. ఇక బేస్డ్ ఆన్ టైం, ఇంటీరియం, ఫైనల్, కంటిన్యూస్, బ్యాలెన్స్ షీట్. బేస్డ్ ఆన్ ఆబ్జెక్టివ్స్ ఇండిపెండెంట్ ఆడిట్, ఫైనాన్షియల్, ఇంటర్నల్, కాస్ట్, ట్యాక్స్, గవర్నమెంట్ సెక్రటేరియల్ ఆడిట్ అని అంటారు. సో ఈ విధంగా ఇక్కడ ఇంట్రొడక్షన్ ఇచ్చారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆడిట్స్ ఇచ్చారు, వాటికి సంబంధించిన రూల్స్ ఏంటి, సెక్షన్స్ ఏంటి అనేది చదివి పెట్టండి. సో దట్స్ ఆల్ అబౌట్ ది ఇంట్రొడక్షన్ టు ఆడిటింగ్. ఇక ఆడిటింగ్లో సెకండ్ యూనిట్ అంటే 19th యూనిట్ ఏంటంటే ప్లానింగ్ ఆఫ్ ఆడిట్ అండ్ కంట్రోల్. సో ఇందులో కూడా చాలా టాపిక్స్ ఇచ్చారు. ఆడిటర్, క్వాలిఫికేషన్స్ అండ్ డిస్క్వాలిఫికేషన్, అంటే ఏ సెక్షన్ ప్రకారం ఆడిటర్ని అపాయింట్ చేస్తారు, అతని యొక్క రెమ్యునరేషన్ ఎంతవరకు ఫిక్స్ చేస్తారు, ఎవరు అపాయింట్ చేస్తారు. సో డైరెక్టర్ అపాయింట్ చేస్తారా, చైర్మనా, ఎవరు అపాయింట్ చేస్తారు అనేది కూడా ఫస్ట్ ఆడిటర్, సెకండ్ ఆడిటర్ అని ఉంటారు ఇట్లా. సో వారికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏంటి, డిస్క్వాలిఫికేషన్స్ ఏంటి, తర్వాత క్వాలిటీస్, అపాయింట్మెంట్ అండ్ రీఅపాయింట్మెంట్, రెమ్యునరేషన్, రిమూవల్, రైట్స్, డ్యూటీస్ అండ్ లయబిలిటీస్. వీటన్నిటికి సంబంధించిన నియమాలు ఉంటాయి, వాటికి సంబంధించిన సెక్షన్లు కూడా ఉంటాయి, వాటిని గుర్తుపెట్టుకోండి. ఇక ఆడిట్ ప్లానింగ్, ఎంగేజ్మెంట్ లెటర్, ఆడిట్ ప్రోగ్రామ్, ఆడిట్ నోట్బుక్, ఆడిట్ పేపర్స్, ఆడిట్ వర్క్బుక్, ఆడిట్ కాంటెంట్స్, ఆడిట్ మార్కింగ్స్, ఇంటర్నల్ చెక్, ఇంటర్నల్ కంట్రోల్, సేల్స్, పర్చేజెస్, ఫిక్స్డ్ అసెట్స్, క్యాష్, బ్యాంక్, పేరోల్. సో అకౌంటింగ్ కంట్రోల్స్ అండ్ శాంప్లింగ్ ఇన్ ఆడిట్. సో ఈ విధంగా ఈ ప్రతి కాన్సెప్ట్ వాటి యొక్క మీనింగ్ను ఫస్ట్ తెలుసుకోండి. మీనింగ్ తెలుసుకొని ఎక్కడ అప్లై చేస్తాం, వాటి యొక్క ఫీచర్ ఏంటి, దానికి సంబంధించిన సెక్షన్ ఏంటనేది చదవండి. ఇక కామర్స్ సిలబస్లో లాస్ట్ యూనిట్ ఏంటంటే 20th యూనిట్, మొత్తం 20 యూనిట్లు ఇచ్చారు 5 సబ్జెక్టులకు సంబంధించి. ఇక లాస్ట్ యూనిట్ ఏంటంటే రిపోర్ట్ రైటింగ్ అండ్ సర్టిఫికేషన్. సో బిజినెస్ కరస్పాండెన్స్ అండ్ రిపోర్ట్ రైటింగ్, BCRW అనేవాళ్ళం దీన్ని. సో బేసిక్ ప్రిన్సిపల్స్, బిజినెస్ లెటర్స్, బిజినెస్ రిపోర్ట్స్, స్ట్రక్చర్, ప్రిపరేషన్ ఆఫ్ రొటీన్ రిపోర్ట్స్ అండ్ స్పెషల్ రిపోర్ట్స్, ఆడిట్ సర్టిఫికేట్, స్కోప్ అండ్ కాంటెంట్, రీసెంట్ ట్రెండ్స్ ఇన్ ఆడిట్. సో ఈ విధంగా బిజినెస్ కరస్పాండెన్స్, రిపోర్ట్స్లో టైప్స్ ఏంటి, ఎప్పుడు ఏ టైప్ ఆఫ్ రిపోర్ట్ తయారు చేస్తారో వీటికి సంబంధించిన బేసిక్ పాయింట్స్ అన్నీ, ఫీచర్స్ అన్నీ కూడా చదవండి. ఈ విధంగా 3 యూనిట్స్ను ఆడిట్ నుండి ఇచ్చారు. దీనిలో కూడా 15 to 20 బిట్స్ రావడానికి మనకు అవకాశం ఉంది. ఈ విధంగా 5 సబ్జెక్టులను పేపర్ 2 కామర్స్ సిలబస్గా ఇవ్వడం జరిగింది. మరి వీటికి సంబంధించి ఏ బుక్స్ని మీరు ప్రిపేర్ కావాలి అనేది మనకి ఇక్కడ రెఫరెన్స్ లిస్ట్ ఇచ్చాం. ఈ బుక్స్ని తీసుకోండి. ఫస్ట్ అకౌంటెన్సీ రిలేటెడ్ మీరు తెలుగు మీడియం అభ్యర్థులు తెలుగు అకాడమీ బుక్స్ చదవచ్చు. అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ 1, 2, తర్వాత అడ్వాన్స్డ్ అకౌంటింగ్ వీటికి సంబంధించి బుక్స్ ఉంటాయి. ఆ తెలుగు అకాడమీ బుక్స్ తీసుకోండి. ప్రతి చాప్టర్ చివరిలో బిడ్ బ్యాంక్ ఉంటుంది, వాటి చదవండి. లేదు ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే అడ్వాన్స్డ్ అకౌంటెన్సీ వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 అని ఉంటుంది. ఇది SP జైన్ అండ్ KL నరంగ్ ఆథర్, కళ్యాణి పబ్లిషర్ వారి బుక్ ఉంటుంది. ఇది చూడండి. ఇది ప్రతి చాప్టర్ వెనకాల బిడ్ బ్యాంక్ ఉంది. ఇది బాగా ఉపయోగపడుతుంది మీకు. ఇక మీరు షార్ట్ బిట్ ప్రాక్టీస్ చేయడానికి లేదా బిడ్ బ్యాంక్ ప్రాక్టీస్ చేయడానికి RP త్రివేద్ అని ఈ సబ్జెక్ట్ సంబంధించి ఉంటుంది.
ఆర్పి త్రివేది షార్ట్ బుక్ ఉంటుంది. సో దాన్ని తెచ్చుకొని ప్రాక్టీస్ చేయండి. ఇక సెకండ్ సబ్జెక్ట్ వచ్చేసి కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. సో దీనికి సంబంధించి తెలుగు అకాడమీ బుక్ చూడొచ్చు, లేదంటే ఎంఎన్ అరోరా ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఎంఎన్ అరోరా హిమాలయ పబ్లిషింగ్ హౌస్ వారి బుక్ ఇది. ఇక ఇందులో కూడా సిఎంఏలో కూడా ఆర్పి త్రివేది బుక్స్ ఉంటాయి, వాటిని కూడా తెచ్చుకొని ప్రతి చాప్టర్ ఎండింగ్లో లేదా బుక్ ఎండింగ్లో బిట్ బ్యాంక్ ఉంటుంది, ఆ బిట్ బ్యాంక్ అంతా కూడా ప్రాక్టీస్ చేయండి. ప్రతి చాప్టర్లో షార్ట్ బిట్స్ ఉంటాయి చాప్టర్ ఎండింగ్లో, ఆ షార్ట్ బిట్స్ని కూడా ప్రాక్టీస్ చేయండి, బాగా ఉపయోగపడతాయి మీకు. ఇక నెక్స్ట్ స్టాటిస్టిక్స్, దీన్ని బిజినెస్ స్టాటిస్టిక్స్ అని కూడా మనం పిలవచ్చు. స్టాటిస్టిక్స్లో ఎస్పి గుప్తా అండ్ ఎస్సి గుప్తా సుల్తాన్ చంద్ అండ్ సన్స్ వారి పబ్లికేషన్ ఇది. ఈ బుక్ అని చూడండి. షార్ట్ ప్రాబ్లం కొరకు ఆర్పి త్రివేది బుక్ చూడొచ్చు మీరు. ప్రతి సబ్జెక్ట్లో ఆర్పి త్రివేది బుక్స్ ఉంటాయి, అందులో షార్ట్ ప్రాబ్లమ్స్ రెడీగా ఉంటాయి, వాటిని ప్రాక్టీస్ చేయొచ్చు. బిట్ బ్యాంక్ కూడా ఉంటుంది, దాన్ని కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, దీన్ని ఫండమెంటల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని కూడా పిలవచ్చు. దీని కొరకు చేతన్ శ్రీవాస్తవ బుక్ చదవచ్చు మీరు, కళ్యాణి పబ్లిషర్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఏంటంటే ఆడిటింగ్, దీనికి తెలుగు అకాడమీ బుక్ అని చదవచ్చు తెలుగు మీడియం అభ్యర్థులు. ఇంగ్లీష్ మీడియం వారు ఆర్జీ సక్సేనా, టిఎన్ టాండన్, బసు ఎస్కే హిమాలయ పబ్లిషింగ్ హౌస్ వారి బుక్. ఈ బుక్ కూడా ప్రత్యేకంగా తెచ్చుకొని చదవచ్చు. సో చాలామంది అనుకోవచ్చు, సార్ ఇన్ని బుక్స్ కొనడం మా వల్ల కాదు, దీని కాస్ట్ ఎక్కువ అవుతుంది, చదవడానికి టైం పడుతుంది, మాకు అన్ని బుక్లో కావాలి అంటే మీరు ప్రాక్టీస్ పర్పస్ అన్ని బుక్స్ అన్ని సబ్జెక్ట్స్ సంబంధించిన బిట్ బ్యాంక్ ఒకే దగ్గర కావాలంటే ఇక వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఏంటంటే విజేత కాంపిటీషన్ బుక్. ఈ మధ్య అదర్ పబ్లిషర్ బుక్స్ కూడా వచ్చాయి. విజేత కాంపిటీషన్ బుక్ ఏంటంటే చాప్టర్ వారీగా వాళ్ళు కాంప్రహెన్సివ్గా బిట్ బ్యాంక్ తయారు చేశారు, దాన్ని మీరు ప్రిపేర్ కావచ్చు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని కరెక్షన్ చేసుకోండి, రైట్. అది అన్ని సబ్జెక్టులు ఒకే బుక్లో కావాలంటే విజేత కాంపిటీషన్ తీసుకోండి. ఇక మనకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది లాస్ట్కి రిటర్న్ ఎగ్జామ్ తర్వాత. సో దాని కొరకు కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ ఆఫీస్ ఆటోమేషన్ రిలేటెడ్ ఇంతకుముందు చెప్పినట్టుగా చేతన్ శ్రీవాస్తవ కానీ లేదా కంప్యూటర్ బేసిక్స్ విత్ ఆఫీస్ ఆటోమేషన్ అని ఉంటుంది, అర్చన కుమార్ వైలీ పబ్లికేషన్. సో ఈ బుక్ను కూడా మీరు తీసుకోవచ్చు. సో ఇది కామర్స్ టు పేపర్ సంబంధించిన సిలబస్ రెఫరెన్స్ బుక్స్, వాటిని కొనండి, చదవండి. ఇక మీరు రిటర్న్ ఎగ్జామ్లో వచ్చిన మెరిట్ ఆధారంగా మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి ఎంపిక చేస్తారు. ఆ టెస్ట్ ఏంటంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఇది జనరల్గా 2 రకాలుగా ఉంటుంది. ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ను ఒక 1 అవర్ పాటు కండక్ట్ చేస్తారు, దీనికి 100 మార్క్స్ ఉంటాయి. అయితే ఈ 1 అవర్ పాటు కండక్ట్ చేసేటప్పుడు ఇందులో పార్ట్ ఏ పార్ట్ బి 2 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ ఏలో మళ్ళీ ఒక 20 MCQs ఇస్తారు, అంటే ఫండమెంటల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బేసిక్ కంప్యూటర్స్ రిలేటెడ్ MCQs ఇస్తారు. అది MCQస్ని ఆన్సర్ చేయాలి. మిగతా పార్ట్ బి అంతా కూడా కంప్యూటర్ పైన మీరు వెంటనే ఎగ్జిక్యూట్ చేస్తూ చూపించాలి. అందులో ఏమేమి చేయాలి, ప్రిపేర్ ఏ మోడల్ డాక్యుమెంట్, తర్వాత ఇవాల్యుయేటింగ్ టైపింగ్ స్పీడ్ ఎంత ఉంది, దానికోసం మీకు 25% ఆఫ్ మార్క్స్, అంటే 100లో 25% మీన్స్ 25 మార్క్స్ దీనికి ఉంటుంది. తర్వాత ఆర్గనైజింగ్ అండ్ ఇన్సర్టింగ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్, అంటే ఒక వర్డ్ తయారు చేసేటప్పుడు ఆబ్జెక్ట్స్ ఎట్లా ఇన్సర్ట్ చేయాలి, సో దానికి ఒక 15 మార్క్స్. ప్రిపేర్ ఎన్ ఎక్సెల్ షీట్ టు ఫిల్ విత్ డాటా, సో దానికి రిలేటెడ్ 20 మార్క్స్ ఉంటాయి. ఇక ప్రిపేర్ ఏ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ యూజింగ్ ది స్టాండర్డ్ లేఅవుట్స్, ఒక పీపీటీ తయారు చేయడం, సో దానికి సంబంధించి కూడా 20 మార్క్స్ ఉంటాయి. ఈ విధంగా డైరెక్ట్ మీరు కంప్యూటర్ని యూజ్ చేస్తూ ఇవన్నీ కూడా తయారు చేస్తూ వెంటనే ఈ 1 అవర్ లోపలనే ఇదంతా ఎగ్జిక్యూట్ చేసి చూపించాలి, దానికి మీకు మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. దాన్నే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటారు. సో దీనికి పార్ట్ ఏ సిలబస్ ఇచ్చారు, పార్ట్ బి కూడా సిలబస్ ఇచ్చారు. సిలబస్ అంతా ఒకసారి చూడండి. సో ఇది మనకు జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్ సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్లోని మున్సిపల్ డిపార్ట్మెంట్లోని 3 పోస్టులకు సంబంధించిన సిలబస్. సో అందులో కామర్స్ 2 అంటే పేపర్ 2 కామర్స్ సబ్జెక్ట్ సంబంధించిన సిలబస్, తర్వాత సిపిటి సిలబస్, దాని యొక్క ప్యాటర్న్ ఏంటని మనం డిస్కస్ చేసాం. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, మీరు జాబ్ సాధించాలని కోరుకుంటున్నాము. మన ఛానల్లో ఆల్రెడీ ఇప్పటివరకు డిస్కస్ చేసిన కామర్స్ రిలేటెడ్ టాపిక్స్ సంబంధించిన బిట్ బ్యాంక్ ఉంది, వాటిని చూడండి, ప్రాక్టీస్ చేయండి, మీకు బాగా ఉపయోగపడుతుంది. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, మీరు జాబ్ సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.